నమస్తే అండి అందరికీ. ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏంటి సైన్ మీకు? ఏం సైన్ ఇస్తోంది మీకు? మీ లైఫ్‌లోకి ఎటువంటి సిట్యుయేషన్ రాబోతోంది? ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి? ఎటువంటి ఆనందాలు రాబోతున్నాయి? ఎటువంటి వార్తలు వినబోతున్నారు? ఇవన్నీ కూడా ఏంటి సైన్? ఒక సైన్ రూపంలో రావచ్చు మీకు. ఆ సైన్ అనేది అంటే మీకు ఏదో జరగబోతోంది, ఏదో వస్తోంది అనేసి సైన్ రూపంలో మీకు కనిపించబోతోంది. ఆ సైన్ ఏంటి? ఆ యూనివర్స్ మీకు ఎటువంటి సైన్ అందించబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు ఏ సైన్ ఇవ్వబోతోంది, గుడ్ సైనా బ్యాడ్ సైనా అనేది తెలుసుకుందాం. మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ కామెంట్ చేసి, అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి పర్సనల్ రీడింగ్కి. ఆ నెంబర్ చూసేసి నాకు కాల్ చేస్తున్నారు. దయచేసి కాల్ చేయకండి. కాల్ చేస్తే నేను అవైలబుల్గా ఉండను. దయచేసి మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను, మీకు రిప్లై ఇస్తాను, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు కాల్ చేస్తే మీకు రిప్లై ఉండదు, నేను అవైలబుల్గా ఉండను. కాబట్టి దయచేసి కాల్స్ చేయకండి, ఇది నా రిక్వెస్ట్. సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ చూసి చదివి, నిదానంగా చదివి, మీకు నచ్చితే తప్పకుండా నాకు ఆ డీటెయిల్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే? ఆ యూనివర్స్ నుంచి ఏంటి సైన్ మీకు, ఏమొస్తోంది అనేది చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఏంటిది? ద హై ప్రిస్టెస్. సో ఆ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అంటే, మీకు ఒక మంచిది సైన్ అనేది అని అంటే, మీకేదో ఒక సీక్రెట్ విషయం తెలియబోతోంది. ఒక సీక్రెట్ అనేది రివీల్ కాబోతోంది. సీక్రెట్గా ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉండింది అది. ఆ సీక్రెట్సీ అనేది రివీల్ కాబోతోంది, మీ దగ్గరికి రాబోతోంది. అటువంటి అరే ఇన్నాళ్ళు నాకు తెలియదే దీని గురించి, నేను ఎప్పుడు ఆలోచించలేదే అని అనుకుంటూ ఉంటారు. అటువంటి ఒక సీక్రెట్ అనేది రివీల్ కాబోతుంది. అది ఏదైనా కావచ్చండి. ఆ సీక్రెట్ అనేది ఏదైనా కావచ్చు. మీకు తెలియని విషయం అనేది తెలియబోతోంది. ఇన్నాళ్ళు తెలియని విషయం అది తెలియబోతోంది. అది వర్క్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే బిజినెస్లో కావచ్చు, రిలేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు. ఎనీథింగ్ మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఒక విషయం మీకు తెలియబోతోంది. అది రివీల్ కాబోతోంది అని ఇక్కడ సైన్ చూపిస్తుంది. ఆ యూనివర్స్ నుంచి ఒక సైన్. అంటే అది ఎటువంటి విషయంలో అయినా కావచ్చు. అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం, అది అయితే బాగుండు, అలా వస్తే బాగుండు అని మీరు ఎదురు చూస్తుంటే, అది సడన్గా మీ లైఫ్లోకి వచ్చి మీకు ఆ విషయం తెలియడం, సీక్రెట్గా ఉండే విషయం మీకు అది తెలిసి మీరు ఆశ్చర్యపోయేటట్టు అవ్వడం, అటువంటి ఒక విషయం అనేది మీ లైఫ్లో జరగబోతుంది. అది పాజిటివో నెగిటివో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. తప్పకుండా మీకు పాజిటివే రావాలి అని నేను కోరుకుంటున్నాను. పాజిటివ్ థింగే మీ లైఫ్లోకి వస్తుంది, ఆ రివీల్ అవుతుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఆ విషయం అనేది హైడింగ్లో ఉంది, అది దాచిపెట్టబడి ఉంది. సో అలాంటి విషయం మీ ముందుకి ఇప్పుడు రాబోతోంది అని ఇక్కడ సైన్ తెలియజేస్తుంది. ఇంకా త్వరలోనే మనకు ఇంకా అమావాస్య రాబోతోంది. అంటే న్యూ మూన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత రివీల్ కాబోతుంది. ఏదైనా మీకు ఒక విషయం అనేది తెలియకుండా దాచబడిన విషయం అనేది రివీల్ కాబోతుంది. ఓకే? సో ఈ ఎనర్జీస్ అనేది ఎట్లా అంటే, ఈ రీడింగ్ అనేది ఎనర్జీస్ వలన వస్తుందండి. ఈ ఎనర్జీస్ అనేది తప్పకుండా ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే, మీకు మంచిగా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే పాజిటివ్గా కనెక్ట్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే నెగిటివ్గా కనెక్ట్ అవుతాయి. తప్పకుండా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మీకు జరిగి తీరుతాయి. నమ్మాలి, నమ్మకం ఉండాలి. నమ్మిన వాళ్ళు మాత్రమే రీడింగ్స్ చూడండి, నమ్మని వాళ్లకు ఇగ్నోర్ చేసేసేయండి. మీకు రెజినేట్ అవుతాయా కాదా అనే ఆలోచన అనేది రానివ్వద్దండి. చూడండి, రీడింగ్ చూస్తే మీకు రెజినేట్ అయిందా, ఓకే. రెజినేట్ కాలేదా ఇగ్నోర్ చేసేసేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడైనా మీకు కనిపించవచ్చు, ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది. అలాగే ఇది జెండర్లెస్, ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు చూడొచ్చు, పెళ్లి కాని వాళ్ళు చూడొచ్చు,
సో ఎవరైనా చూడొచ్చు, దీనికి అది సంబంధం లేదు, ఎవరైనా చూడొచ్చు. సో టైం లిమిట్ లేదు, జెండర్ లిమిట్ లేదు, ఎవరైనా చూడొచ్చు. సో ఇంకొక సైన్ ఏంటి, నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇది కూడా మంచి సైన్ అండి. ఇది పాజిటివ్ సైన్. ఇది అంటే మీకు ఏదో పాజిటివిటీ, ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు, ఒక కొత్త ఫ్రెండ్షిప్ మీ లైఫ్లోకి రాబోతోంది, లేకపోతే ఒక రిలేషన్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సో వాళ్ళు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు, మీ దగ్గరికి వచ్చి ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే ఒక మంచి పర్సనాలిటీ ఉంటారు, మంచిగా మంచి పొజిషన్లో ఉంటారు, ప్రొఫెషన్లో ఉంటారు, మంచి తెలివైన వాడు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు. రాయల్ ఫ్యామిలీ అంటే కొంచెం మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, మంచి జాబ్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉంటారు. సో అటువంటి పర్సన్, అటువంటి వ్యక్తిత్వం ఉండే పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మీతో షేర్ చేసుకోవాలి విషయాలని అనుకుంటున్నారు. సో ఒక మంచి వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఒక ఎమోషనల్ పర్సన్, ఒక ఎమోషనల్ బాండింగ్, ఒక సైకలాజికల్ బాండింగ్ కావచ్చు. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ మీ గురించి ఆలోచిస్తూ ఉండే వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. అలాంటి సైన్ అనేది వస్తోంది. అంటే ఒక శుభ తరుణం అనేది మీ ముంగటికి వాళ్ళబోతోంది, మీ దగ్గరికి రాబోతోంది. ఒక శుభ తరుణం అనేది మీ దగ్గరికి రాబోతుంది. అది ఎవరైనా కావచ్చు, మీతో అంటే లైఫ్ షేర్ చేసుకునే వ్యక్తి, అంటే మ్యారేజ్ ప్రపోజల్గా రావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా పరిచయం కావచ్చు, ఆఫీస్లో కొలీగ్ కావచ్చు. అలాంటి వ్యక్తి, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీ లైఫ్ ని షేర్ చేసుకోబోతున్నారు, మీ ఫ్రెండ్షిప్ని షేర్ చేసుకోబోతున్నారు, మీ బాండింగ్ని షేర్ చేసుకోబోతున్నారు, మీ ఎమోషనల్ బ్యాగేజెస్ని షేర్ చేసుకోబోతున్నారు. మీ ఏ థాట్స్ అయినా సరే, మీ పాజిటివ్ థాట్స్ అయినా సరే, నెగిటివ్ థాట్స్ అయినా సరే, వాళ్ళు మీతో షేర్ చేసుకోబోతున్నారు, వస్తున్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. మంచిగా శుభ తరుణం అనేది రాబోతుంది, పాజిటివిటీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫుల్ మూన్ ఉంది, అంటే అక్కడ మీ లైఫ్ అనేది గ్లో కాబోతుంది, మీ లైఫ్లోకి గ్లోయింగ్ రాబోతుంది అని ఇక్కడ తెలియజేస్తుంది. సో ఎప్పుడు మీరు పాజిటివ్ మైండ్గా ఉన్నారనుకోండి, పాజిటివ్ థాట్స్ వస్తే పాజిటివిటీనే జరుగుతుంది. మనం ఎప్పుడు నెగిటివ్ థాట్స్తో ఉండి నెగిటివ్గా ఉంటే మనకు జరిగేది కూడా నెగిటివే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్ థాట్స్ని మనం అనుకుంటూ ఉండాలి. సో 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. 8 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే ఇక్కడ ఎటువంటి సిచ్యుయేషన్ మీకు ఎదురు కాబోతోంది అంటే, డబ్బుల పరంగా మీరు ఆలోచిస్తున్నారు. అటువంటి డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు తీరబోతున్నాయి. మీరు ఎంతో కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ హార్డ్ వర్క్కి మీకు రిజల్ట్ రాబోతోంది. అంటే ఇంక్రిమెంట్స్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు జాబ్లో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక మంచి సిచ్యుయేషన్ ఎదురయ్యి డబ్బులు అనేది పెరగవచ్చు. డబ్బులు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేది రావచ్చు. మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే డబ్బులు వస్తూ ఉండొచ్చు, డబ్బులు రాకుండా స్టక్ అయిపోయి ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసింటారు, అవి స్టక్ అయిపోయింటే ఆ డబ్బులు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి అని ఇక్కడ చూపిస్తోంది. డబ్బుల పరంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు తీరబోతోంది. అప్పులు ఉంటే అప్పులు తీరబోతున్నాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చింటే వాళ్ళు ఇవ్వకుండా ఇన్నాళ్ళు బాధ పెడుతూ ఉంటే ఆ అప్పు అనేది తీరబోతోంది, ఆ డబ్బు మీ చేతికి అందబోతోంది. సో ఎటువంటి సిచ్యుయేషన్ అనేది అంటే, డబ్బుల పరంగా మీరు ఏదైతే బాధపడుతున్నారో అది మీకు ఇప్పుడు తీరబోతుంది, నెరవేరబోతోంది, డబ్బు సమస్య తీరబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇన్నాళ్ళ నుంచి ఏదో సమస్య, డబ్బులు రాక అవస్థపడుతున్నాము, ఎందుకు ఇట్లా అవుతోంది అని బాధపడుతూ ఉంటే ఆ సమస్య ఇప్పుడు తీరబోతోంది. ఇప్పుడు మీకు మంచిగా ఆ యూనివర్స్, ఆ డివైన్ నుంచి సైన్ ఏంటంటే, మీకు ఆ డబ్బు మీ చేతికి అందబోతోంది, మీ దగ్గరికి రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. సో డబ్బు సమస్య కూడా తీరబోతుంది. రిలేషన్లో గొడవలు ఉంటే, రిలేషన్లో బాధలు ఉంటే, ఫైట్స్ ఉంటే, లేకపోతే లవ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తీరబోతోంది అని అక్కడ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే మీకు ఏదైనా ఇప్పుడు మీరు మీ థాట్స్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అరే నేను ఏం చేయకుండా ఊరికే ఖాళీగా ఉన్నాను,
అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, నేను ఏమీ మొదలు పెట్టలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి, ఏదైనా మంచి టైం చూసుకొనేసేసి అడుగు ముందుకు వేయాలి, జాబ్లో జాయిన్ కావాలి, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. ఇంతవరకు నా లైఫ్లో నేను ఇంతవరకు అర్నింగ్ అనేది చేయలేదు, సంపాదన అనేది లేదు నా లైఫ్లో. సో ఎప్పుడు వస్తుంది, నేను చేయాలి అని అనుకుంటూ ఉన్నారు మీరు. అది ఇప్పుడు మీకు టైం అనేది వచ్చేసింది, మీరు అడుగు ముందుకు వేయడానికి టైం అనేది వచ్చేసింది. ఎందులో అయినా సరే ఇప్పుడు ఓకే, మీరు ఏదైనా చేయాలి అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది వచ్చింది, ఆ ప్రాజెక్ట్కి చేయొచ్చా లేదా, ఆ ప్రాజెక్ట్లో నేను వెళ్ళొచ్చా లేదా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు మంచి టైం, మీరు వెళ్ళొచ్చు, అడుగు ముందుకు వేయచ్చు. అది మీకు చేయూతనిస్తుంది, అందిస్తుంది, మీకు సక్సెస్ అవుతారు అని ఇక్కడ తెలియచేస్తోంది. కాబట్టి మీరు ఏది అనుకుంటారో అది మీకు ఇప్పుడు సక్సెస్ అయ్యే టైం. అంటే మొదలు పెట్టినది ఏదైతే మొదలు పెడతారో, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంకా వేరే అదర్ ఏదైనా థింగ్స్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేస్తుంటే అది సక్సెస్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీరు ఏదనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీకు లైఫ్లోకి ఆనందం అనేది వస్తుంది అని ఇక్కడ సైన్ చూపిస్తుంది. మీరు లక్కీ పర్సన్, మీరు మంచిగా మీకు అన్నీ కూడా రివీల్ అవుతున్నాయి. సో మీరు మంచి ఆనందాల్ని అందుకోబోతున్నారు అని ఇక్కడ గుడ్ సైన్స్ అనేవి వచ్చినాయి. ఒక్క బ్యాడ్ సైన్ కూడా ఒకటి కూడా రాలేదండి, అన్ని గుడ్ సైన్సే వచ్చినాయి మీకు. సో ఆల్ ద బెస్ట్, బాగా హ్యాపీగా ఆ గుడ్ న్యూస్ని అందుకోండి. ఓకే, ఈ వీడియోని మీరు క్లైమ్ చేయాలనుకుంటే మీరు 1111 అని క్లైమ్ చేసుకోండి. అలాగే నేను గుడ్ సైన్స్ని అందుకున్నాను, ఈ గుడ్ సైన్స్ నావే, ఈ శుభ శకునాలు నావే, ఈ గుడ్ సైన్స్ నావే, నేను అందుకున్నాను అని నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి, అఫర్మ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.